అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. పెద్ద పెద్ద స్టార్లు సెలబ్రిటీలు ఏం చెప్పినా ఏం కావాలన్నా జరిగిపోతుంటాయి. కానీ మెగాస్టార్ చిరంజీవికి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. దీంతో అధికారుల తీరుపైన అసహనం వ్యక్తం చేస్తూ ఏకంగా చిరు హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంటి అనుమతులకు సంబంధించి అధికారుల వైపు నుంచి నెల రోజులుగా ఎటువంటి స్పందన లేకపోవడంతో చిరంజీవి హైకోర్టు మెట్లెక్కారు. దీంతో చట్ట ప్రకారం 4 వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో చిరంజీవికి సొంత నివాసం ఉన్న విషయం తెలిసిందే. 2000 సంవత్సరంలో ఇంటికి సంబంధించిన అనుమతులు తెచ్చుకున్నారు. G+2 ఇల్లు కట్టుకున్నారు. అయితే దీనిని రెనోవేషన్ చేసుకోవాలని నిర్ణయించారు చిరంజీవి. దాదాపు 15 సంవత్సరాలు అయిన నేపథ్యంలో రిటైనింగ్ వాల్తో పాటు మరికొన్ని నిర్మాణాలను కూడా చేపట్టాలని భావించారు. దీంతో గత నెల 5న జీహెచ్ఎంసీకి సదరు మార్పులకు సంబంధించి వివరిస్తూ అనుమతులు కోరారు చిరు. ఈ మేరకు ఆయన దరఖాస్తు చేసుకుని దాదాపు నెల రోజులు గడిచిపోయాయి. కానీ అనుమతులు మాత్రం రాలేదు. దీంతో అధికారులకు ఫోన్లు చేసినా స్పందించలేదట. ఇక తప్పని పరిస్థితుల్లో మెగాస్టార్ హైకోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పిటిషన్ను విచారించిన హైకోర్టు జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు ఇచ్చేందుకు ఎంత గడువు కావాలని వారిని నిలదీసింది. అక్రమ నిర్మాణాలకు అధికారులు ఒత్తాసు పలుకుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. సక్రమ నిర్మాణాలకు మాత్రం అనుమతులు ఇవ్వలేరా అని ప్రశ్నించింది. సాధ్యమైనంత త్వరగా చిరంజీవి ఇంటి పునర్నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఇక పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2002లో అనుమతి తీసుకొని G+2 ఇంటిని నిర్మించినట్లుగా తెలిపారు. తర్వాత పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. నిర్మాణాన్ని తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదన్నారు. జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది చట్ట ప్రకారం దరఖాస్తుపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ దరఖాస్తుపైన చట్ట ప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణ మూసేశారు. మొత్తంగా ఈ తీర్పుతో మెగాస్టార్ చిరంజీవి ఇంటి నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పైన జీహెచ్ఎంసీ దృష్టి సారించనుంది. దీనిని వేగవంతం చేయనుంది. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానం జోక్యంతోనైనా మెగాస్టార్కి సకాలంలో అనుమతులు లభిస్తాయో లేదో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.